ఈరోజు ఉదయం షిఫ్ట్‌లో జరిగినటువంటి టెట్ 1A పేపర్‌లో ప్రశ్నలు కొన్నిటిని ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఒక అర్ధవృత్త పరిధి 36 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఈస్ 36 సెంటీమీటర్స్, వాట్ ఈస్ ఇట్స్ ఏరియా? ఇక్కడ R అనేది ఈ డయామీటర్ R+R 2R ప్లస్ ఈ టోటల్ 2R. టోటల్ 2R ఏంటంటే వృత్త పరిధి 2πr. అందులో సగం కాబట్టి 2πrలో సగం πr. సో ఈ πr ప్లస్ 2r కలిపితే అది 36 సెంటీమీటర్స్ అని వాడిచ్చాడు. ఇప్పుడు మనం ఏరియాని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన దాంట్లో πr ప్లస్ 2r ఈ రెండిట్లో r కామన్ తీసుకున్నట్లయితే r ఇంటూ π ప్లస్ 2. ఇక్కడ π అంటే 22/7 అని వేసుకున్నట్లయితే r ఇంటూ 22/7 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇప్పుడు దీని నుంచి సింప్లిఫై చేసుకున్నట్లయితే 22 ప్లస్ 14/7 అంటే 36/7 ఈజ్ ఈక్వల్ టు 36. ఈ 36/7ని అవతల వైపు పంపించినట్లయితే r ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 7/36. 36 పోతే 7 సెంటీమీటర్స్ r వచ్చేసింది. ఇప్పుడు ఏరియా కనుక్కున్నట్లయితే ఫుల్ సర్కిల్ అయితే πr², హాఫ్ సర్కిల్ కాబట్టి 1/2 ఇంటూ πr². సో 1/2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r² అంటే 7 ఇంటూ 7. ఇది సింప్లిఫై చేసినట్లయితే 11/7 అనేది ఆన్సర్. అంకమధ్యమం 12 ఇచ్చాడు, బాహుళకం 15 ఇచ్చాడు. అయితే మధ్యగతం ఎంత? దీనికి బాహుళకానికి సూత్రం ఏంటంటే బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 మధ్యగతము మైనస్ 2 అంకమధ్యమం. సో ఇక్కడ బాహుళకం మన సూత్రం తెలిస్తే దాన్ని బట్టి దీన్ని ఫార్ములా చేసుకున్నట్లయితే 3 మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు 2 అంకమధ్యమము ప్లస్ బాహుళకంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 39. సో 39 ఈ 3 ఇటు వస్తే బై అవుతుంది. 39/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. సో ఆన్సర్ ఇస్ 13. 64, 128, 144, 32ల హెచ్సిఎఫ్ ఎంత? గసాబా ఎంత అని అడిగాడు. ఇక్కడ దీన్ని సింపుల్ డివిజన్ మెథడ్ చేయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ చేయొచ్చు. వీటన్నిటికంటే ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఇందులో పెద్ద పెద్ద 2 సంఖ్యలని ఒక దాంట్లోంచి ఒకటి తీసేయండి. లేదా ఆ తీసిన తేడాలని చూసుకున్నట్లయితే అందులో ఏదైతే మూడింటిని డివిజన్ చేస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. అందులో అన్నిటికంటే తక్కువ భేదం ఏది ఉంటే అది. ఇక్కడ 64లో 32 తీస్తే 32, 128లో 64 తీస్తే 64, 144లో 128 తీస్తే 16. ఇందులో ఏది తక్కువ వస్తే అదే దాని ఆన్సర్. అలా ఈజియెస్ట్ మెథడ్లో చేయొచ్చు దీన్ని. హెచ్ఎఫ్ ఈజ్ 16. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇచ్చిన ఆన్సర్లను బట్టి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇందులో ఏది వీటన్నిటితో డివిజన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆన్సర్ టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ అయితే 16. ఒక వస్తువును 2114 రూపాయలకు అమ్మితే వచ్చే లాభము అదే వస్తువును 1860 రూపాయలకు అమ్మితే నష్ట శాతం నాకు సమానం అయితే ఆ వస్తువు ధర ఎంత అని అడిగాడు. ఇక్కడ క్లియర్గా ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళిపోయినట్లయితే ఆప్షన్స్లో 2000 ఉంది. 2000కి ఎగ్జాక్ట్ 140 రూపాయలు కలిపితే 2140. అదే 2000లో 140 తీసివేస్తే 1860 రూపాయలు. సో అంటే రెండు సమానం కాబట్టి మధ్యలో వాల్యూ 2000 కాబట్టి అదే ఆన్సర్ అని మనం గెస్ చేసి ఆన్సర్ పెట్టివచ్చు. లేదు ప్రొసీజర్ ప్రకారం అయితే ఇక్కడ లాభం తీసుకోవాలి. 2140 మైనస్ సిపి. 1860కి అమ్మితే వచ్చే నష్టము సిపి మైనస్ 1860. ఇప్పుడు ఈ రెండు సమానం అన్నాడు కాబట్టి ఆ రెండు ఈక్వల్ చేయాలి. ఆ రెండు ఈక్వల్ చేస్తే సిపి వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ 2000. 4000/2 దట్ ఈజ్ ఈక్వల్ 2000. ఒక ఘనం పొడవు 10% పెంచితే దాని ఘన పరిమాణంలో పెరుగుదల శాతం ఎంత అని ఇచ్చాడు. ఘనం అంటే అన్ని సైడ్స్ ఏ అని అర్థం. అంటే ఒకటే పొడవు ఉంటుంది కాబట్టి దాని ఘన పరిమాణం a³ అవుతుంది. ఇప్పుడు దాని అంచు పొడవు 10% పెరిగింది. 10% అంటే ఏలో 10% అంటే a/10. a ప్లస్ a/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 11a/10 అవుతుంది. అంటే ఎందుకంటే a కామన్ తీసుకున్నట్లయితే 1 ప్లస్ 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/10. సో 11a/10 హోల్ క్యూబ్ దాని కొత్త ఘన పరిమాణం. ఇప్పుడు పెరుగుదల శాతం అడిగాడు. ఈ కొత్త ఘన పరిమాణంలో పాత ఘన పరిమాణం తీసేయాలి. తీసిస్తే వచ్చిన దానికి పర్సంటేజ్ కట్టాలి. అప్పుడు ఆ వచ్చిన ఆన్సర్కి పర్సంటేజ్ కట్టినట్టయితే 33.1% అనేది వస్తుంది. ఇక్కడ తీసివేత చేయడానికి a³ కామన్ తీస్తే 11³/10³ -1 అని వస్తుంది. 11³ - 10³ అంటే 11³ అనేటప్పటికి 11 × 11 × 11 అది ఈజీగా గుణించవచ్చు. 11 11 121. 121ని 121
ఇంటూ 11 చేసినట్లయితే 1331 వస్తది. ఆ 1331లో ఈ 10 క్యూబ్ 1000 తీస్తే 331/1000 అని వస్తది. ఇప్పుడు పర్సెంటేజ్ కావాలి కాబట్టి కొత్త తేడా బై అసలుదే ఇంటూ 100. అవి సింప్లిఫై చేసుకున్నట్లయితే 33.1% అనేది ఆన్సర్ వస్తుంది. ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆప్షన్స్‌లో ఇక్కడ ఈకి బదులు సి ఇచ్చేసాడు. ఇది యాడ్ స్కోర్ కలిసే అవకాశం ఉంది ఈ క్వెషను. దీనికి x² - 1 అయితే కింది వాటిలో ఏది నిజమో అన్నాడు. x² - 1 అనేది కారణాంకం అయితే. ఇక్కడ x² - 1 కారణాంకం అయితే x-1, x+1 రెండు కూడా కారణాంకం అవుతాయి కాబట్టి x-1 అన్నప్పుడు x = 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తది. x -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తది. ఆ 2 ఈక్వేషన్‌ని సాల్వ్ చేసిన తర్వాత అందులో ఏది సరిపోయిందో చూసుకొని అది టిక్ పెట్టేయడమే. తప్పితే ఇక్కడ 2 సిలే ఇచ్చాడు కాబట్టి ఆ క్వెషన్‌లో సి అని ఉంది. ప్రింటింగ్ మిస్టేక్ కాబట్టి యాడ్ స్కోర్ ఇది వస్తది. 6 × 999 9999 - 4 × 9099 + 2 ఎంత అని అడిగాడు. ఇక్కడ 9999ని 6తో గుణించడం కష్టం కాబట్టి దీన్ని 10,000 అని భావించుకొని 6తో గుణించండి. అప్పుడు 6 10 60,000 అందులోంచి 6 టైమ్స్ పెంచాం కాబట్టి 6 తీసేయాలి. 1000లో 6 తీస్తే ఆ వచ్చిన వాల్యూ ఒక దగ్గర ఉంచుకోండి. ఇక్కడ బోడోమాస్ సూత్రం వాడాలి. మైనస్ చేసేయకూడదు డైరెక్ట్‌గా. బోడోమాస్ సూత్రం ప్రకారం ఇది ముందు చేయాలి. తర్వాత ఇది ఈ ఇంటూల ముందు సింప్లిఫై చేయాలి. అలాగే ఇది కూడా 400 మైనస్ 4 400 - 4 చేసినట్లయితే అప్పుడు ఆన్సర్ దానికి వచ్చిన ఆన్సర్‌కి 2 కలపాలి. ఇప్పుడు 57,000 ఎంత వస్తుంది. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, D is a point on AC. If BCD is 76, angle DCB is 65, and angle BAD is equal to 3 into angle DBA. Find angle DBC అని అడిగాడు. ఇక్కడ దీన్ని క్లియర్‌గా ఆలోచించినట్లయితే D అనేది AC మీద ఒక పాయింట్ అన్నాడు. మిడ్ పాయింట్ అని అనలేదు. పాయింట్ అన్నాడు. సో ఇక్కడ యాంగిల్ BDC 76 ఇచ్చేసాడు. యాంగిల్ DCB ఇక్కడ 65 ఇచ్చాడు. సో ఇది ఒక ట్రయాంగిల్‌గా మనం భావించుకున్నట్లయితే ఈ కోణం వచ్చేస్తది క్లియర్‌గా. అలాగే ఇక్కడ సరళ కోణం కాబట్టి ఇది 76 ప్లస్ ఇవతల వైపు ఎంత వస్తది? 180లో అని తీసేయాలి. అంటే 104 వస్తది. ఇప్పుడు 104 ఇది 104 అని తెలిసిపోయింది. ఇక్కడ కోణం వచ్చేసింది. ఈ కోణం వచ్చేసింది. ఇంకొకటి ఏది ఇచ్చాడు? 65 ఇచ్చాడు ఇక్కడ. ఇది 65. అలాగే ఇప్పుడు టోటల్‌గా చూసుకున్నట్లయితే యాంగిల్ BAD = 3 టైమ్స్ ఆఫ్ DBA అన్నాడు. ఇక్కడ DBA అనేది x అని తీసుకున్నట్లయితే యాంగిల్ BAD ఏటవుతది? 3 × x అవుతది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఆన్సర్ మనకి వచ్చేస్తది. యాంగిల్ DBC = 39 డిగ్రీస్ వస్తది. ఎలాగంటే యాంగిల్ BDC ప్లస్ యాంగిల్ DCB ప్లస్ యాంగిల్ DBC = 180 డిగ్రీస్ కాబట్టి 76 + 65 ప్లస్ యాంగిల్ DBC = 180 అవుతది. సో యాంగిల్ DBC = 18 డిగ్రీస్. సో యాంగిల్ DBC + 141 = 180 డిగ్రీస్. దట్ ఇంప్లైస్ 39 డిగ్రీస్. యాంగిల్ DBC వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది అదే కదా వాల్యూ. ట్రాన్స్‌వర్సల్ ఆఫ్ ఎ పారలల్ లైన్ మేకింగ్ 8 యాంగిల్స్. ఇది 8 యాంగిల్స్ వస్తుంది. ఏవైనా 2 యాంగిల్స్ A అండ్ B అయితే A + B = 176 అయితే ఫైండ్ ద యాంగిల్ అన్నాడు. ఇక్కడ ఏబీలో A ప్లస్ B కలిపితే 176 రావాలంటే అది ఖచ్చితంగా ఈ పక్క కోణాలు కలిపితే 176 వస్తుందా? ఏవి కలిపితే వస్తుంది అని ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్‌వర్స్‌లో ఈ 2 కోణాలు సమానం. అలాగే ఈ క్రాస్‌లో ఉండేటటువంటి ఈ క్రాస్ కోణాలు సమానం. ఇక్కడ చూడండి 88 ఇది ఇటు తప్పడినట్టుంది. ఇది 88, 92, 92. యాక్చువల్‌గా ఇది సమానంగా ఉండాలి. ఈ 92 ఇటు రావాలి. ప్రింటింగ్ మిస్టేక్ ఇది. అలా సమానంగా వచ్చినట్లయితే అప్పుడు యాంగిల్ A = యాంగిల్ B అయిపోతుంది. 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ A = 176 అవుతది. దెన్ యాంగిల్ A = 88 అవుతది. సో ఇది దాని ఆన్సరు. దీన్ని కొద్దిగా కూర్చొని జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. నెక్స్ట్ A = 3⁻³ - 3/3 అండ్ B = 3/3 - 3/3. దెన్ ఫైండ్ A/B - B/A. ఇది చూడడానికి పెద్ద లెక్కలాగా ఉంది కానీ చాలా సింపుల్. A ప్లస్ B ఈ 2 కలిపితే క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇది పోతుంది.
ఇది పోతుంది. అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే a బై b మైనస్ b బై a ని ఎల్సిఎం కట్టుకున్నట్లయితే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై ab అని అవుతుంది. మధ్యలో ఒక స్టెప్ నేను వేయలేదు, డైరెక్ట్గా వేస్తాను. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై ab అవుతుంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఇక్కడ a ప్లస్ b ఇంటూ సంథింగ్ అని ఉంది. సో a ప్లస్ b 0 వచ్చింది కాబట్టి 0 ఇంటూ సంథింగ్ దట్ ఈస్ 0. సో ఆన్సర్ ఈజ్ 0. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6174. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విభజించుకున్నట్లయితే ఇది 2 యొక్క డివిజిబిలిటీ లా ఉంది కాబట్టి 2తో తెగిపోద్ది. ఆ 2తో తెగిపోయిన తర్వాత 3 యొక్క డివిజిబిలిటీ కూడా అవుతుంది కాబట్టి 3తో తెగిపోతుంది. తర్వాత 7తో కూడా డివిజన్ అవుతుంది. సో 2, 3, 7 ఆప్షన్స్లో ఆ 147 అనేది లేదు. సో ఆన్సర్ ఈస్ 2, 3, 7 ఆన్సర్. ఆర్య సమాజ్ 1875లో ఎవరు స్థాపించారని అడిగారు. ఆప్షన్స్లో దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, ఇంకొక ఆప్షన్ ఏదో ఇచ్చారు. ఆన్సర్ అయితే దయానంద సరస్వతి. భారతదేశానికి ఆస్ట్రేలియా ఏ దిక్కులో ఉంది అని అడిగారు. ఇది మనం మ్యాప్ మీద ఐడియా ఉన్నట్లయితే ఆగ్నేయ దిక్కులో ఉంటుంది, సౌత్ ఈస్ట్. ఎందుకంటే ఈశాన్యం ఇటు ఉంటుంది. మనకి ఈశాన్యం సైడ్ చైనా అవి ఉంటాయి. చైనా అని రష్యా అటువైపు ఆ మూలకు ఉంటాయి. ఇటువైపు ఆస్ట్రేలియా, సౌత్ ఈస్ట్లో ఆస్ట్రేలియా ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆగ్నేయ. జనాభా విస్తరణలో ప్రభావితం చూపే అంశాలు ఏవి అని క్వశ్చన్ ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి ఏబియా, ఏబిసియా, ఏబిసియా, ఏబిసిడియా అని ఇచ్చాడు. దీని ఆన్సర్ నాకు కూడా తెలియదు. ఏబిసిడి అని అనుకుంటున్నాను, ఏబిసి అని అనుకుంటున్నాను. ఖనిజాలు ఉండదు అనుకుంటున్నాను. ఏసిడి అయ్యి ఉండొచ్చు దీనికి. నేను ఇక్కడ ఆప్షన్స్ తప్పించినట్టున్నాను. ఇలా మీకు మోడల్ తెలియడం కోసమే ఇది ఇచ్చాను తప్పితే ఇది క్వశ్చన్ అయితే ఇది కాదు. ఆప్షన్స్ మారిపోయాయి. ఇది మాత్రం క్వశ్చన్ ఇదే. ఆప్షన్స్ కొద్ది మారాయి. క్యూస్నేర్ పట్టీలను ఉపయోగించి కింది భావనలు ఏది నేర్పించవచ్చు అని అడిగాడు. ఆప్షన్స్లో ఏ కూడికలు, బి తీసివేతలు, సి సంఖ్యలు పోల్చడము, డి పెద్ద గుణకారాలు చేయడం. సో దీంతో క్యూస్నేర్ పట్టీలతో ఈ 3 చేయొచ్చు. డి పెద్ద గుణకారాలు చేయలేం. చిన్న గుణకారాలు చేయొచ్చు కానీ పెద్ద గుణకారాలు చేయలేం. కాబట్టి ఏబిసి ఉన్నది ఆన్సర్ అవుతుంది. సైకాలజీలో సాంఘిక అభ్యసనం గురించి అడిగారు. బంధూరా సాంఘిక అభ్యసనం అంటే బంధూరా ఆన్సర్. బ్రోనర్ ఇంకో ఎవరు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ అయితే బంధూరా. హెర్బార్షియన్ సోపానాలు 2, 4, 6 ఏమిటని అడిగాడు. ఇక్కడ హెర్బార్షియన్ సోపానాలు వరుస క్రమంలో తెలిస్తే కానీ ఇది ఆన్సర్ చేయలేం. ఆన్సర్ అయితే ప్రెజెంటేషన్, జనరలైజేషన్, రీకాప్చులేషన్. అస్పష్టమైన ఆకారాలను వాడే ప్రక్షేపక పరీక్ష ఏది అని అడిగాడు. ఆప్షన్స్లో టాటూ, క్యాటు, రోషాక్ ఇంక్ బ్లడ్ టెస్ట్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్సర్ అయితే రోషాక్ ఇంక్ బ్లడ్ టెస్ట్. నిపుణ్ భారత్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడిగారు. ఇది 2021 జూలైలో. హెచ్టిటిపి అబ్రివేషన్ ఏంటని అడిగారు. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది మనం మ్యాక్సిమం మనం ఈ బిట్లన్నీ కూడా సైకాలజీ బిట్లన్నీ కూడా మ్యాక్సిమం మన కంటెంట్లోనే వచ్చాయి. మెథడాలజీ, సైకాలజీలన్నీ కూడా. నెక్స్ట్